UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారికి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం చెప్పండి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే అవకాశాలు, సవాళ్ళు వీళ్ళకి రెండు ఒకే ట్రాక్ లో పెడుతుంటాయి అన్నమాట. అయితే ఈ రాశిలో రాహు ఉండడం వల్ల వీరు మంచి ఏది చెడు ఏది అని గుర్తిరగాలి. ఆ కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. గబుక్కని వీరు చెడు మార్గం ఎంచుకుంటే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అయితే స్నేహం దెబ్బతీస్తుంది. వీరికి చిరకాల స్నేహం ఏదైతే ఉందో ఆ స్నేహం దెబ్బతినే అవకాశం కనబడుతోంది. అయితే వీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఎవరితో అయినా సంప్రదింపులు చేయాలనుకున్నా వీరి వాక్కుని కొంచెం కంట్రోల్లో పెట్టుకుని ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేది జాగ్రత్త పెట్టుకుంటే గనక, ఆ కట్టుబాట్లు గనక జాగ్రత్త పెట్టుకుంటే నిలబడే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు తప్పుడు వాగ్దానాలు చెయ్యకూడదు అనేది సిఫార్సు చేయడం జరిగిందనమాట. అయితే కెరియర్లో వీళ్ళకి స్థిరత్వం అనేది ఉంది. తదుపరి వీళ్ళకి ఏంటంటే ఉద్యోగస్తులకి కెరియర్లో ఎలా ఉంటుందంటే మూడవ వ్యక్తి ద్వారా అది కదపాలని చూస్తారు, అంటే ఆ స్థానాన్ని తప్పించాలని చూస్తారు, కానీ అవకాశం అయితే జరగదు. ఆ చిన్న డిస్టర్బెన్స్ లాగా కనపడుతుంది. తర్వాత ఈ నెల మొత్తం బాగుంది, కానీ మూడో భాగంలో కొంచెం ఒడిదుడుకులు కనబడుతున్నాయి. పెరిగిన ఆదాయం లాభాలు ఇస్తుంది, కాకపోతే సోమరితనం వల్ల వాళ్ళు దాన్ని అందుకునే స్థాయిలోకి వెళ్ళలేకపోతారు. వస్తుందిలే, చేస్తుందిలే అన్న నెగ్లిజెన్స్ వల్ల కానీ, సోమరితనం వల్ల కానీ అందుకునే ప్రయత్నం చేయలేకపోతారనమాట. దీనివల్ల ఏంటంటే సమస్యలకి దారితీస్తుంది. ఆ సమస్యల వల్ల ఏంటంటే అసంతృప్తికి అవకాశం కనబడుతుంది. విద్యార్థులకి మాత్రం సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. తరువాత ఏంటంటే విద్యార్థులు సంస్కృతము, గణితము, గణాంకాలు, స్టాటిస్టిక్స్, ఈ విద్యార్థులకు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక, అంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వాటిని కనుక కొంచెం జాగ్రత్తగా చదువుకోగలిగితే విజయం సాధించే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే కుటుంబంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. హెచ్చుతగ్గులు, అంటే సానుకూలంగా ఉంటుంది, ఒక్కొక్కసారి తగాదాలు, ఒక్కొక్కసారి ఇదిగా ఉంటుంది అనమాట. అయితే 4వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల స్థిరాస్తుల్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం కనపడుతుంది. తర్వాత ఆర్థిక పరిస్థితి కనుక చూసినట్టయితే వీరికి హెచ్చు తగ్గులుగానే ఉంటుంది. వస్తుంది, వీళ్ళ స్వయంకృతాపరాధం వల్ల దాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. అయితే వ్యాపారం ఏదైనా కనుక చేసేటట్టయితే కనుక వీరు దాన్ని పొడిగించుకోవడం మంచిది, పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఈ మాసం వీరికి పని చెయ్యదు, ఎందుకంటే నిర్ణయాలు సరిగా తీసుకోలేని పక్షంలో అది చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారానికి ముందంజ వెయ్యొద్దు. తర్వాత ఏంటంటే ఆరోగ్యపరంగా ఆఖరి దశలో, అంటే మాసం చివరిలో కొంచెం అనారోగ్య సూచన కనబడుతోంది. తర్వాత ఏంటంటే వీరికి సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. అది ఆఖరి వారంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుని అది నిలబెట్టుకుంటే మంచిదన్నమాట. అయితే ప్రమాదాలు, వాహన ప్రమాదం 3వ దశలో కనపడుతుంది, అంటే 3వ భాగంలో వాహన ప్రమాదం కనపడుతుంది. ప్రమాదమే, చిన్న చిన్న గాయాలు కాదు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే వీరేం చేయాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యటం కానీ, లేదా వినటం కానీ, పొద్దున్న విన్నా మంచిదే. అది కూడా శ్రద్ధ పెట్టి వినాలి, పెట్టుకుని వేరే చోట కాకుండా చదవలేనప్పుడు శ్రద్ధ పెట్టుకుని వినాలి. సాయంత్రం పూట చెయ్యాలి ఎక్కువగా. సాయంత్రం పూట మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది అలవాటుగా చేసుకుంటే మంచిదన్నమాట. ఇది పరిహారం వారికి. ఇంతకు మించి ప్రత్యేకంగా ఏమీ లేదు. కొంచెం జాగ్రత్త పడాలి. 3 సూచనలు ఏంటంటే మాట తగ్గించుకోవాలి, తర్వాత ఆరోగ్యపరంగా ప్రయాణాలు జాగ్రత్త పడాలి. ఇది చెప్పడం జరిగింది.
చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీనరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు పొంచున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏ పని చేసినా మనం ఈ దేహం కోసమే కదా! కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ మీరు పరిహారాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా జాతకాలను పరిశీలించుకోండి. మీ వ్యక్తిగత జాతకాల్లో ఎటువంటి దోషాలున్న వాటిని నివృత్తి చేసుకుంటే దానికి ఫలితం వేరుగా ఉంటుంది. 100% రిజల్ట్ ఉంటుంది. రఘుప్రియ గారి దగ్గర మీరు గనక జాతకాలు చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరో మాస ఫలితాలతో వచ్చే నెల మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.